హాయ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసరికి మేము మా ఫ్రెండ్స్ అందరూ ఖాళీగా ఉన్నారు, అందుకని సరదాగా బౌలింగ్ ఆడడానికి వెళ్తున్నాము. అది అయిన తర్వాత ఏదన్నా ఎక్కడికైనా డిన్నర్ చేయడానికి వెళ్ళాలనేది ప్లాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చెల్లు. వాళ్ళకి వచ్చాం, మా వాళ్ళు ఇంకా రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు అంతసేపు ఏం చేయాలి? అదే టైం పాస్ ఏం చేయాలి? ఏం చేస్తున్నావురా? ఆ చిన్న పిల్లలు నువ్వు పంది పిల్లలా ఉంటుంది, నీకు ఎక్కడ సరిపోతాయి? ఎందుకు గోల్ కీపర్ గ్లౌజులు అదే తెలియదు ఎందుకో చూద్దామని. గోల్ కీపర్ గ్లౌజులు ఎందుకంటే ఇవన్నీ ఫుట్బాల్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ. అదే ఫుట్బాల్ షూస్. రాదురా అలా ఆడాలా? అలా ఆడడం తెలియక మిగిలిన వాళ్ళు మామూలుగా ఆడేస్తున్నారు కాలుతో. కాదు గెంటేస్తారు బయటికి అడ్డంగానే. గట్టిగానే ఉంటుంది మరి. లేదు మన మెత్తగా ఉంటాయి కదా ఆ బాల్స్ ఆడుతారు. నొప్పి వచ్చేస్తుందిరా, దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందిరా. కమాన్ అడవుడి ఏదో అయిపోయింది ఒక నిమిషం. అది లేదా వేసేది వెరీ నైస్. ఎలాంటి రబ్బీ షేప్ ఎలా ఉంటుందా? నాకు రబ్బీ ఆడాలని ఆశ. సై సినిమాలో చూసినది ఎంత నచ్చిందిరా. విసురుతారు ఇలాగా, పెట్టి ఇలా తంతే చాలా దూరం వెళ్ళిపోద్ది. తందం ఇక్కడ ఇయ్యే రే వద్దు మనకి, అసలు వద్దు అరే వెళ్ళిపోతుంది. అయ్యా అద్దాల గుద్దుకోలేదు ఇంకా. అది అవ్వదురా ఇలాంటివి మనకి. నేనే చేయగలను, నువ్వు చేయలేవు ఇలాంటివి. నేను చేయగలను రా. చేయరా వెళ్ళి ముందుకి పగిలిపోద్ది వెనక, జాగ్రత్త అర్థం. ఈత కొడతావేంట్రా? వచ్చింది బ్యాలెన్సింగ్ చేశాను లేదా? బ్యాలెన్సింగ్ ఆ బొడ్డోడు చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నాడు కోడ పట్టుకుని. రే 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 పడిపోయాడా? ఎందుకురా నీకు? ఏం చేద్దాం అనుకుంటున్నావురా? కూర్చుంటే బాగా ఆగింది అది. నేను కూడా కూర్చోడానికి ట్రై చేశాను. వాళ్ళు చూసారనుకో ఇద్దరిని బయటికి గెంటేస్తారు. తీసి అక్కడ ఉన్న తీసేసాడు. నీ పిల్లోడా? నువ్వు నీ పిల్లోడు అంటున్నాడు అసలు గడ పక్కన. ఇప్పుడే వచ్చాం ఆడడానికి, పక్కన ఖాళీగానే ఉంది. బాబు రెడీయా? ఏంటి గెలిచిన వాళ్ళు ఏంటి ఓడిన వాళ్ళు ఏంటి? ఏమన్నా బెట్ లేకపోతే రే ఏంట్రా? రే ఏదో చెప్పండి రా. ఫస్ట్ ఈ సాక్సులు వేసుకోవాలి, తర్వాత వెళ్ళే షూ ఇస్తారు, ఆ షూ వేసుకోవాలి. సృజన్, టైగర్, వలి, నాయుడు, నుడుపురు, సుధీర్ నాయుడు, భార్గవ్, మోని. రూల్స్ చెప్తున్నాను వినండి. వలి ఓడి ఫస్ట్ ముగ్గురికి లాస్ట్ ముగ్గురు పార్టీ ఇవ్వాలి. టీములు కాదు, లాస్ట్ వచ్చే ముగ్గురు ఫస్ట్ వచ్చిన ముగ్గురికి పార్టీ ఇవ్వాలి. ఈరోజు ఇప్పుడు డిన్నర్ ఏదైతే చేస్తామో వాళ్ళు ముగ్గురు కలిసి బిల్లు కట్టాలి. దాన్ని బట్టి చూసుకో. అదేంట్రా నాకు రాదు, అలా అయితే వీడికి రాదు. నువ్వే కదరా పెట్టాను. బౌలింగ్ కానీ వికెట్లు బ్యాట్లు ఎదిగేస్తున్నాం మీరేంచి వేళ్ళు పడుతున్నారు. అది కానీ రెండు మిగిలిపోయినాయి మా సింహాగడికి. ఫస్ట్ టర్న్ వేస్తున్నాడు టైగర్ మోయో. అందులో కాదు, ఈ ఉంటాయి చూసావా జగ్గులు వైపు వేయాలి. అంతే కొంచెం కదిలిందిరా.
కొంచెం యాంగిల్ మారింది. కన్ఫ్యూజ్ లో ఉన్నాను. అదే అదే అదే. ఎరా నాకు చెప్పే మాటలు నువ్వేం చేసావురా? నాకు చెప్పాడు ఈడు ఇటు పక్క ఇందులో చేశాడు. ఎన్ని మాట్లాడినారా నన్ను. ఇప్పుడు మా సుధీర్ గారు వేస్తాడు. ఇప్పుడు తిప్పాలి టీవీ తగిలేయాలి. బోబీ అయ్యి బాబోయ్, బాబోయ్ ఇది వేసాడంటే ఇన్ని పట్టుకోలేం బాబోయ్. అమ్మయ్య ఏదో ఏదో గుట్లో మేళ ఫస్ట్ పడిపోయింది, ఇంకా అయిపోయింది. రాదు అనుకుని బాగానే వేస్తావురా. అది కాదు కానీ ఎక్కడికి ఎంతకి ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఎక్కడికో చెప్పాలంటే లాస్ట్ ముగ్గురు ఎవరో తెలియాలి. అందులో ఖచ్చితంగా నువ్వు ఉంటే మాత్రం రెస్టారెంట్. ఓకే అయ్యా 5 రౌండ్స్ అయ్యేసరికి సింబాగాడు నేను 47-43లో ఉన్నాం. ఫస్ట్ హైయెస్ట్ వచ్చి భార్గవ్, మేము ముగ్గురు టాప్లో ఉన్నాం. మిగిలిన వాళ్ళు ముగ్గురుని మాకన్నా తక్కువలో ఉన్నారు. నెక్స్ట్ 5 రౌండ్స్ ఏమవుతుందో చూద్దాం. 10 రౌండ్స్ అయిపోయినాయి. స్కోర్ బోర్డు చూసుకుంటే సుజన్ గారు 119, టైగర్ గారు 82, వలీ గారు 56 అంట, 7 మా సుధీర్ గారు 83, భార్గవ్ 145. అరే తొందర అది పోయిందేంటి? పోయింది. రిజల్ట్ ఇష్టం లేదు చూపించగా. నేను వలీగాడు సుధీర్ గారు లాస్ట్ 3 వచ్చాం. ఈసారి గెలిచిన వాళ్ళు వస్తారా? అంతే గెలిచిన వాళ్ళు రే. అయినా ఎన్నిసార్లు మనం పార్టీ అనలేదు. క్యాన్సిల్ పార్టీ అన్నారు. టిఫిన్ కరెక్ట్. అంతే టిఫిన్ వెళ్దాం. గేమ్ కి వెళ్ళే 1 గంట ముందు నుంచి లైట్ గా గ్యాస్ పెయిన్ అనిపించింది మాయా. సర్లే గ్యాస్ పెయిన్ నార్మలే కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను. గేమ్ అయ్యింది, సరే ఇంకా ఎక్కువ వస్తుంది కదా ఒక టాబ్లెట్ వేద్దామని చెప్పేసి టాబ్లెట్ వేసాను. వేసిన తర్వాత ఆ పెయిన్ ఇంకా ఎక్కువైపోయింది. దగ్గరగా 10 నుంచి 15 వామిటింగ్లు అయినాయి. మా వాళ్ళందరూ డిఎల్ఎఫ్కి వెళ్ళాను. ఆ డిఎల్ఎఫ్కి పక్కన ఖాళీ రోడ్లోకి వచ్చేసి అటు ఇటు వాకింగ్ చేస్తూ అలాగే వామిటింగ్స్ అయిపోయినాయి. సరే మీరు ఇంటికి వచ్చాను అని చెప్పేసి ఇంటికి వచ్చి హాట్ వాటర్ తాగాను, అయినా తగ్గలేదు. ఆ జీరా ఏదో నవ్విలాను, అయినా తగ్గలేదు. నెక్స్ట్ ఈనో తాగాను, అయినా తగ్గలేదు. సరే పడుకుంటే తగ్గిపోద్ది కదా అని చెప్పేసి పడుకోవడానికి ట్రై చేశాను, అయినా తగ్గలేదు. నైట్ టైం 11:30 అవుతుంది. ఇంకా ఆ టైంలో ఇంకా నా వల్ల కాక హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక 3 ఇంజక్షన్లు చేశారు, ఒక టాబ్లెట్ ఇచ్చారు. అది వేసుకున్నా కూడా నాకు విపరీతమైన పెయిన్ కరెక్ట్గా చెస్ట్ కింద. ఇంకా అలాగే డాక్టర్ చెప్తే పైకి వెళ్ళి పడుకో అంటే పడుకున్నాను. సెలైన్ ఎక్కించి దాంట్లో పెయిన్ కిల్లర్ ఏదో ఇచ్చారు, అది వేసుకున్న తర్వాత కొంచెం పెయిన్ తగ్గింది. చాలాసేపు నిప్పుల మీద నడిచిన తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యాడు. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ ఆ సెలైన్స్ అన్నీ వేసిన తర్వాత అమ్మో వీడికి ఎలా ఉందో తెలియదు కానీ ఆ నొప్పి ఏం చూసేసరికి మాకు వచ్చింది నొప్పి. ఆడికి ఇలా అంటుంటే నాకు తేనుపులు వస్తున్నాయి అన్నీ. నాకు గ్యాస్ నొప్పి వచ్చిందో వీడికి వచ్చిందో తెలియలేదు. తగ్గిందా ఇప్పుడు? తగ్గిందిరా బాబు. ఊపిరి పీల్చుకుంటుంటే వస్తుంది లైట్ పొట్టలో నొప్పి. కానీ అదే ఇప్పుడు వరకు ఇక్కడ నొప్పి ఉంది కదా, అది పచ్చిపోయినప్పుడు అలాగే ఉంటుంది కొన్ని రోజులు. బాగాళ్ళు తిట్టుకుని ఉంటారు పార్టీ ఇవ్వలేదని. పార్టీగా అదే తప్పు కదరా పార్టీ. నాకు ఎక్కడ వస్తుందని నేను కంగారు పడి నాలుగు ఎక్కుతున్నాను. తిన్నాం మనం అది అయిపోయిందిరా, సెలైన్ అయిపోయింది, వెళ్ళిపోవా. హైలైట్ ఏంటి ఇక్కడ పొడిచింది ఫస్ట్ కదిలేనంట, పక్కకు జరుపుకుందంట, మళ్ళీ అక్కడ పొడిస్తుంది. మళ్ళీ వచ్చింది ఆవిడ చెక్ చేయడానికి. లావ్ అయిపోయింది ఏంటి, కదిలేరా, ఎందుకు కదిలేరు మీరు, కదలొద్దు అన్నాను కదా అని మళ్ళీ పొడుస్తారని వార్నింగ్ ఇచ్చేది. పెయిన్ వస్తుంది అన్నారని బాగా సెలైన్ ఒకటి పెట్టారా. అయిపోయి వచ్చిందిరా చెప్పేసి. నిజంగా డాక్టర్ మామూలు కదరా. డాక్టర్లేమో కానీ పేషెంట్లు చూసిన వాళ్ళు మేము మామూలు వాళ్ళం కాదురా బాబు. అమ్మో నిజంగా నాకైతే నాకు టెన్షన్ వచ్చేసింది. ముందు ఏమవుతుందో అర్థం కాల, అలా ఉంది నా పరిస్థితి. 3 గంటలు చెయ్యి ఏం అవలా దూరంగానే ఉంది. మా వాడు ఇంకో కంగారు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇది ఏమన్నా సీరియస్ అయితే ఎక్కడ లాగులు మిస్ అయిపోతానా అన్న కంగారు ఎక్కువ ఉంది వీడికి. ఏరా నిన్న ఎక్కువ మాట్లాడుకున్నాం 365 days గురించి ఏది మిస్ అవ్వకూడదని. ఇప్పుడు అది ఎక్కడ మిస్ అవుతాడా అని కంగారు పడ్డాడు ఎక్కువ. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ ఇదే బెడ్ మీద ఇదే బెడ్ డెంగ్యూ సెలైన్లు ఎక్కించుకుంటా ఉన్నాం. అప్పుడు స్టార్ట్ చేసి ఈ బెడ్ మీద నేను, ఆ పక్క బెడ్ మీద నేను అక్కడ స్టార్ట్ చేసాం ఈ లాగులు. 1 year అయ్యేసరికి మళ్ళీ ఇదే బెడ్ మీదకి వచ్చామరా. మళ్ళీ అదే హాస్పిటల్ నాకు గుర్తు రావడం కూడా నాకు ఈ హాస్పిటలే గుర్తొచ్చింది. అది మాట శాండీ చేసింది వెంటనే ఇదే కరెక్ట్ హాస్పిటల్ అని చెప్పేసి ఇంకా దీనికి తీసుకొచ్చాను.
ఫోన్లో ఏదైతే ఏంటి తగ్గింది కదా. మా అదృష్టం ఏంటంటే కొంచెం ఎర్లీ అవర్స్లోనే పెయిన్ రావడం వల్ల త్వరగా తీసుకొచ్చాం. అది మిడ్ నైట్ వచ్చుంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంటికి వచ్చేసామయ్య. సరిగ్గా ఇదే టైంకి సంవత్సరం కిందట నాకు డెంగ్యూ వచ్చింది. నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అది వచ్చిన తర్వాతే డైలీ వ్లాగ్స్ మొదలు పెట్టాము. మళ్ళీ ఇప్పుడేమో ఈ పెయిన్, ఏదో చిన్న దేవుడు చిన్న సిమ్టమ్ ఇచ్చాడు, ఒరే బాబు నువ్వు తగ్గు, కొంచెం డైట్ మెయింటైన్ చేయి, జాగ్రత్తగా తిను, అడ్డమైన గడ్డి తినొద్దని చెప్పేసి. చూడాలి, ఎప్పటికప్పుడు డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అది బిస్కెట్ అయిపోతుంది. ఈ రోజు వచ్చిన పెయిన్కి ఎలాగైనా సరే కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా నొప్పి అయితే ఉంది, అది చాలా సివియర్ గ్యాస్ పెయిన్ అనమాట. ఇదంతా కూడా ఈ ఏరియా. డాక్టర్ కూడా ఈసీజీ ఏమైనా తీపించాలని అడిగాము. ఏం అవసరం లేదమ్మా, అది ఫుడ్ ఎఫెక్ట్ ఏదో అయ్యింది మొత్తానికి అని చెప్పారు. ఎక్కడ వ్లాగ్స్ మిస్ అయిపోతానా అని చెప్పేసి నా టెన్షన్. హెల్త్ బాగోకపోతే వ్లాగ్స్ చేయడం కష్టం కదా. ఎలాగోలా ప్రస్తుతానికి అయితే హాల్ ఫైన్, రేపు ఎలా ఉంటుందో చూడాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మే హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.